వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం సమకాలీన ప్రపంచంలో సామ్రాజ్యవాద అవలోకనం మొదటి భాగం. ఉపోద్ఘాతం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. గతంలో ఇరాక్ పైన ఇలానే దాడి చేసింది. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధాన్ని జరుపుతున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పాడ్కాస్ట్ ఉపయోగపడుతుంది. మొదటి అంశం: సామ్రాజ్యవాద దురాక్రమణ పరాకాష్ఠ. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు బూర్జువా ఉదారవాద రచయితలు ప్రజాస్వామ్యం విశ్వవ్యాప్తంగా విజయం సాధించిందని, సుస్థిరతతో కూడిన ఒక కొత్త యుగం మొదలైందని ప్రకటించారు. సోషలిస్టు వ్యవస్థ అనేది అవాంఛనీయం, అభివృద్ధి నిరోధకం అని వారు పరిగణించారు. అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ వలస దేశాలకు స్వాతంత్ర్యం కల్పించిందని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించిందని, సంక్షేమ చర్యలను చేపట్టిందని, ఇక ఇప్పుడు సోషలిస్టు వ్యవస్థ నుండి ఏ విధంగానూ సవాలు లేనందున పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళికి శాంతి, ఆర్థిక భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ అందించగలుగుతుందని వారంతా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక వామపక్ష రచయితలు చాలామంది ఇందుకు భిన్నంగా స్పందించారు. సోషలిస్టు వ్యవస్థ నుండి ఎదురైన సవాలు కారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికి కొనసాగడమే ప్రశ్నార్థకమైన కాలంలో అది తన ఉనికిని కాపాడుకోవడం కోసం వలసలకు స్వాతంత్ర్యం ఇవ్వడం, సంక్షేమ చర్యలు చేపట్టడం వంటి రాయితీలను ఇవ్వక తప్పలేదని వారు భావించారు. ఇప్పుడు సోషలిస్టు వ్యవస్థ నుండి అటువంటి సవాలు లేని పరిస్థితి వచ్చినప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ తన అసలు స్వభావాన్ని ప్రదర్శించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని, అందుచేత అది తన కొల్లగొట్టే స్వభావంతో ముందుకొచ్చి గతంలో ఇచ్చిన రాయితీలు అన్నింటినీ వెనక్కి తీసుకుంటుందని వారు అంచనా వేశారు. వారి అంచనాలు సరైనవని ఇప్పుడు పూర్తిగా రుజువైంది. సామ్రాజ్యవాదం బరితెగించి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును బట్టి దురాక్రమణ పరాకాష్ఠకు చేరిందని అర్థమవుతుంది. నికోలస్ మదురో వెనిజులా దేశ అధ్యక్షుడిగా 3 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడు. ఒక సైనిక చర్య ద్వారా అతడిని, అతడి భార్యను వారి గృహం నుండి అమెరికాకు ఎత్తుకుపోయారు. వారికి సంకెళ్లు వేసి నిర్బంధించారు. ఎటువంటి ఆధారాలు లేని కల్పిత ఆరోపణలను వారిపై మోపారు. వారికి లొంగి వ్యవహరించే ఒక కీలుబొమ్మ ప్రభుత్వం అక్కడ ఏర్పడేవరకు వెనిజులాను అమెరికా ఆధీనంలో ఉండే ఒక వలసదేశం మాదిరిగా చేసి పెత్తనం చేయబూనుకున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలా ఎవరికీ నమ్మశక్యం కాని రీతిలో, ఇంత దుడుకుతనంతో అమెరికా వ్యవహరించడం సమకాలీన ప్రపంచంలో సామ్రాజ్యవాదపు దురాక్రమణ పరాకాష్ఠ దశను తెలియజేస్తోంది. ఈ విధంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. ఇరాక్లో సద్దాం హుస్సేన్ను బలవంతంగా పదవి నుండి తొలగించి తప్పుడు ఆరోపణలు మోపి అతడిని ఉరి తీశారు. లిబియా నేత గడాఫీని క్రూరంగా చంపివేశారు. సిరియాను ఆక్రమించారు. పాలస్తీనా జాతినే మొత్తంగా నిర్మూలించడానికి పూనుకున్నారు. వెలుపలి నుండి వచ్చి తమ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, తమను తమ నివాసాల నుండి వెళ్లగొట్టడానికి పాలస్తీనియన్లు అంగీకరించకపోవడమే వారు చేసిన నేరం. గాజా ప్రాంతాన్ని తాను నియమించిన వైస్రాయి పాలిస్తాడని, ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగిస్తారని ట్రంప్ ప్రకటించాడు. ఈ చర్యలన్నీ సామ్రాజ్యవాదపు పరాకాష్ఠ దశ రూపాన్ని తెలియజేస్తున్నాయి. అయితే బూర్జువా ఉదారవాదులు ఈ చర్యలన్నీ అదుపు తప్పిన ఆంబోతు వంటి స్వభావం ఉన్న డొనాల్డ్ ట్రంప్ కారణంగానే జరుగుతున్నాయని అంటున్నారు. తద్వారా వారు సామ్రాజ్యవాదపు దుర్మార్గాలకు వ్యక్తిగతంగా ట్రంప్ను బాధ్యుడిగా చిత్రిస్తున్నారు. కాని పైన పేర్కొన్న ఉదంతాలలో అత్యధికం ట్రంప్ అధికారంలోకి రాకముందే జరిగినవి.
తక్కిన అమెరికన్ అధ్యక్షులు ట్రంప్ మాదిరిగా కాకుండా తమ దుశ్చర్యలను సౌమ్యమైన పదజాలం ముసుగులో సమర్థించుకోడానికి ప్రయత్నించారు. ట్రంప్ అందుకు భిన్నంగా సూటిగా సామ్రాజ్యవాదపు దోపిడీ నైజాన్ని తన మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, పైన ప్రస్తావించిన ఉదంతాల్లో అన్ని సందర్భాలలోనూ గాజాలోని మానవ హననంతో సహా తక్కిన సామ్రాజ్యవాద దేశాలు అమెరికాను పూర్తిగా సమర్థించాయి. కానీ మరోపక్క వారంతా తమ ఉదార స్వభావాన్ని గురించి ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నికోలస్ మదురోను ఎత్తుకుపోవడాన్ని మూడవ ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలు ఖండించాయి. ట్రంప్ దయకోసం పాకులాడుతున్న కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఖండించలేదు. కాని అమెరికాను బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సామ్రాజ్యవాద దేశాలు బాహాటంగాగాని, లోపాయికారీగా కాని సమర్థించాయి. నికోలస్ మదురో ఒక నియంత అని, అతడిని తొలగించడం గురించి అంతగా బాధ పడిపోనవసరం లేదని ట్రంప్ యూరోపియన్ మిత్ర రాజ్యాల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదన పూర్తిగా అర్థరహితమన్నది అందరికీ తెలుస్తూనే ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడానికి మరో దేశం సైనిక జోక్యం చేసుకోవడం అనేది నిషేధం. తమ దేశంలో ఎటువంటి పాలన ఉండాలి అన్నది పూర్తిగా ఆ దేశపు ప్రజానీకం నిర్ణయంగా ఉండాలి. అందుచేత మదురో నియంతా కాదా అన్నది ఇక్కడ పూర్తిగా అప్రస్తుతం. అంతేకాదు, మదురోను నిర్బంధించిన తర్వాత అతడికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన మరియా కొరినా మచాడో దేశాధికారం చేపట్టడానికి వెనిజులా ప్రజల్లో మెజారిటీ మద్దతులేదని ట్రంప్ బహిరంగంగానే ఒప్పుకున్నాడు. రెండు ప్రధాన రాజకీయ కూటములున్న దేశంలో ఒక కూటమికి తగినంత ప్రజా మద్దతు లేనప్పుడు రెండవ కూటమికి ఎక్కువ మద్దతు ఉందని అనుకోవాలి. అటువంటి పరిస్థితిలో మచాడోకు తగినంత మద్దతు లేదని ఒప్పుకున్నాక దానర్థం మదురోకు మెజారిటీ మద్దతు ఉందనే కదా. అందుచేత మదురో ప్రజామద్దతు కోల్పోయాడన్న సామ్రాజ్యవాదుల వాదనలు పూర్తిగా అర్థం లేనివి. ఒకవేళ మదురోకు, మచాడోకు ఇద్దరికీ మెజారిటీ మద్దతు లేదని అనుకుంటే అప్పుడు ఇంకెవరికి మద్దతు ఉందో ట్రంప్ చెప్పాలి మరి. మదురోను తొలగించడం వెనుక అసలు కారణం ఏమిటో ట్రంప్ స్వయంగా జనవరి 3న పత్రికాగోష్ఠిలో తనదైన శైలిలో వెల్లడించాడు. అక్కడి భూమి నుండి బ్రహ్మాండమైన స్థాయిలో సంపదను మేం వెలికితీయబోతున్నాం, దాని ద్వారా సంపాదించే ధనం వెనిజులా ప్రజలకు మాత్రమే కాక అమెరికన్ చమురు కంపెనీలకు చెందనుందని, అంతేగాక ఇంతవరకు అమెరికాకు కలిగించిన నష్టానికి పరిహారంగా అమెరికా ప్రభుత్వానికి చెందనుందని ట్రంప్ ప్రకటించాడు. వెనిజులా తన దేశంలోని చమురు బావులను జాతీయం చేయడమే అది అమెరికాకు కలిగించిన నష్టం. ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో కన్నా వెనిజులాలో ఎక్కువ చమురు నిల్వలున్నాయి. ప్రపంచ నిల్వల్లో 17% ఒక్క వెనిజులాలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెలికితీసి కొల్లగొట్టడమే తన అసలు లక్ష్యం అని ట్రంప్ బాహాటంగానే ఒప్పుకున్నాడు. అందుకోసమే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాడు. ఇది పచ్చి దోపిడీ దొంగల మూక నైజం కాదా? మీ దగ్గర చమురు ఉంది, దాన్ని మేం కొల్లగొడతాం. ఒకవేళ మీ దేశాధ్యక్షుడు అడ్డుపడితే అతడిని ఎత్తుకుపోతాం. మీ దేశాన్ని ఒక వలసగా మార్చి మేమే పెత్తనం చెలాయిస్తాం. లేదా ఒక తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి మా చెప్పుచేతల్లో ఉంచుకుంటాం. ఇదే కదా ట్రంప్ బాహాటంగానే చెప్తున్నది. మనకు ఒక విషయానికి స్పష్టం కావాలి. ఇతర దేశాల వనరులను, భూమి, సహజ వనరులతో సహా కొల్లగొట్టడం అనే పనిని సామ్రాజ్యవాదం ఎప్పుడూ చేస్తూనే ఉంది. వాస్తవానికి అది సామ్రాజ్యవాదానికి ఉన్న ప్రధాన లక్షణం. వలస విధానం ముగిసిన తర్వాత కాలంలో ఈ కొల్లగొట్టే పనిని కొనసాగించడానికి వీలుగా సామ్రాజ్యవాదులు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు తమకు అడ్డం పడినప్పుడు వాటిని కూలదోసి ఆ స్థానంలో తమకు లొంగి ఉండే ప్రభుత్వాలను నెలకొల్పుతూ వచ్చారు. గ్వాటెమాలాలో వామపక్ష భావాలు కలిగిన జాకోబో ఆర్బెంజ్ ప్రభుత్వాన్ని CIA ప్రోద్బలంతో కుట్రపూరితంగా కూలదోశారు. ఇరాన్లో చమురు సంపదను జాతీయం చేసిన మొహమ్మద్ మొసద్దెగ్ ప్రభుత్వాన్ని, కాంగోలో ఆఫ్రికా స్వాతంత్ర్య సమరయోధుడు ప్యాట్రిస్ లుముంబా ప్రభుత్వాన్ని, చిలీలో కామ్రేడ్ సాల్వెడార్ అలెండీ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన దేశం కూడా ఇందుకు అతీతం కాదు. ఈ మధ్య కాలంలో తూర్పు యూరప్ దేశాల్లోనూ, పూర్వ సోవియట్ రిపబ్లిక్ల్లోనూ వర్ణ విప్లవాల పేరుతో ఇదే జరిగింది. పశ్చిమాసియా మీద అమెరికా ఇదే తీరున వ్యవహరించింది. అయితే గతంలో చేసిన దుర్మార్గాలకు ఇప్పుడు వెనిజులా మీద సాగించిన దానికి తేడా ఉంది.
గతంలో అన్ని సందర్భాల్లోనూ ఆ దేశాల్లోని ఏదో ఒక రాజకీయ గ్రూపుకు మద్దతుగా తాను వ్యవహరిస్తున్నట్టు అమెరికా చెప్పుకుని తన దుశ్చర్యను సమర్థించుకునేది. కాని ఇప్పుడు వెనిజులా విషయంలో అంతర్గతంగా ఎటువంటి ఘర్షణ లేకపోయినప్పటికీ, ఏ ముసుగూ లేకుండానే, ఏకపక్షంగా సైనిక జోక్యం చేసుకుంది. కొన్ని దేశాల్లో ఎటువంటి ఖనిజ సంపద పెద్దగా లేకపోయినా, అక్కడ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు ఉన్నట్లయితే వాటిని కూడా ట్రంప్ ప్రభుత్వం తన లక్ష్యంగా చేసుకుంది. క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలు తన తర్వాత లక్ష్యం అని ట్రంప్ ప్రకటించి దుర్మార్గపూరితమైన మన్రో సిద్ధాంతాన్ని పునరుద్ధరించడమే తన పని అని తెలిపాడు. అయితే ట్రంప్ లక్ష్యం కేవలం లాటిన్ అమెరికాకో, కరేబియన్ దేశాలకో పరిమితమై లేదు. ప్రపంచంలోని ఏ దేశమూ ఇప్పుడు అమెరికన్ జోక్యానికి అతీతం కాదు. గతంలో అమెరికా క్యూబా మీద క్షిపణులతో దాడికి సిద్ధపడినప్పుడు క్యూబాకు రక్షణగా సోవియట్ యూనియన్ నిలబడింది. అమెరికాతో అణుయుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఈజిప్టులో నాజర్ ప్రభుత్వం సూయజ్ కాలువను జాతీయం చేసినప్పుడు ఇంగ్లాండ్, ఫ్రెంచి సైన్యాలు ఈజిప్టును ఆక్రమించుకోవడానికి సిద్ధపడ్డాయి. అప్పుడు ఈజిప్టుకు అండగా సోవియట్ యూనియన్ నిలబడింది. ఈ రెండు సందర్భాల్లోనూ సామ్రాజ్యవాదులు వెనకడుగు వేయక తప్పలేదు. ఇప్పుడు సోవియట్ యూనియన్ లేకపోవడం అనేది అమెరికన్ సామ్రాజ్యవాదం నుండి ముప్పును ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు పెద్ద లోటుగా కనిపిస్తోంది. సామ్రాజ్యవాదపు ఈ దోపిడీ దొంగల ముఠా దశ అనేది ఎంతోకాలం కొనసాగదు. ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా చాలా కాలంపాటు సామ్రాజ్యవాదుల పెత్తనం కింద నలిగిపోయి స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాల ప్రజలు మళ్లీ మరోసారి ఆ సామ్రాజ్యవాదపు ఆధిపత్యం కింద బతకడానికి ఎంతమాత్రమూ అంగీకరించరు. వాస్తవానికి గతంలో అరబ్ దేశాల్లో అమెరికా జోక్యం చేసుకున్న సందర్భాల్లో కూడా ఆ దేశాల ప్రజలు అమెరికా పెత్తనాన్ని, జోక్యాన్ని తిరస్కరించారు. మదురోను తప్పించాక ఆ స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ అమెరికా పెత్తనానికి లోబడి నడుచుకుంటుందని ట్రంప్ అనుకున్నాడు. కాని ఆమె అమెరికా చర్యను ఖండించడమే గాక మదురోను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దాంతో ట్రంప్, మదురోకు పట్టిన గతికన్నా ఘోరమైన గతి ఆమెకు పట్టిస్తాం అని బెదిరిస్తున్నాడు. కాని వెనిజులా దేశం యావత్తూ ఇప్పుడు మదురోకు అండగా నిలిచింది. సోవియట్ యూనియన్ ఉనికిలో లేదు గనుక తన ఆధిపత్యానికి ఇక ఎదురు లేదని అనుకుంటున్న అమెరికా కలగానే మిగిలిపోక తప్పదు. తదుపరి అంశం ఆధిపత్యం కోసమే అగ్రరాజ్య దురాగతాలు. లాటిన్ అమెరికాలోని వెనిజులా రాజధాని కారకాస్పై జనవరి 3వ తేదీన దాడి చేసిన అమెరికా, నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయిన విషయానికి తెలిసిందే. నార్కో టెర్రరిస్టుగా అభియోగం మోపి న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టగా తాను ఎలాంటి నేరం చేయలేదని కోర్టులో మదురో చెప్పాడు. తదుపరి పరిణామాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్ ప్రకటించాడు. ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్ ఆమెను బెదిరించాడు. ఆర్థిక, రాజకీయ సంస్కరణలు చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్ మిల్లర్ చెప్పాడు. అమెరికా చర్యను ఐరాస ఖండించినా ఈ దురాగతాలకు కళ్ళెం వేసే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా మదురో అరెస్టుపై ప్రపంచదేశాల్లో నిరసనలు జ్వాలలు చెలరేగాయి. అమెరికాలోనూ ప్రదర్శనలు సాగాయి. చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్థించని నియంతలు లేరు, మారణకాండ లేదు. తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తర్వాత ట్రంప్ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పు రానుందో. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్ హిట్లర్, యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా, ప్రజాస్వామిక ముసుగు వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది. సోవియట్ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినప్పుడు సోషలిస్టు వ్యవస్థను అంతం చేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు.
ఉక్కుమనిషి స్టాలిన్ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తర్వాత హిట్లర్ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఉన్న అమెరికన్ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు అనేది మూడవ ప్రపంచ దేశాల ముందున్న ప్రశ్న. తదుపరి అంశం అంతర్యుద్ధాలతో అగ్నికి ఆజ్యం. తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు. రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు. అది కూడా సాధ్యం కాదని 80 ఏండ్ల అనుభవం తేల్చింది. అందుకుగాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని, గతంలో తమ పెరటి తోటగా పరిగణించిన లాటిన్ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్ స్వయంపాలిత గ్రీన్లాండ్ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్ తరహా సామ్రాజ్యవాదంగా చరిత్రలో నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో అస్థిర పరిస్థితి రోజురోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది. ఉక్రెయిన్, పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్లో దాడులు, అంతర్యుద్ధాలు, రష్యా, ఇరాన్, వెనెజులాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాలు వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం, సోవియట్తో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా, లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు మద్దతు, ఇరాన్పై దాడి, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో పరాభవం. మొత్తంమీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది. తదుపరి అంశం వెనెజులాలో పూర్వ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వారసత్వం. వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన నెలకొల్పే చర్యగా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకథలనే వల్లిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుక పలుకులు పలికిస్తున్నది. వాటిని పట్టుకుని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐక్యరాజ్య సమితి 100 పేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి. మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు. మెక్సికోలో నిజమైన పాలకులు అవే అని స్వయంగా ట్రంప్ తాజాగా చెప్పాడు. పక్కనే సరిహద్దు నుంచి ఫెంటానిల్ అనే డ్రగ్ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు. మరి దానిమీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణమేమిటంటే గత 25 ఏండ్లుగా వెనెజులా వారి పూర్వ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొరకరాని కొయ్యగా తయారైంది. క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది. మనదేశం 2024లో $140 కోట్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్ బెదిరించటంతో 2025లో 81% తగ్గించింది. పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్లుగా ట్రంప్ ఎలాంటి శషబిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. కట్టుకథలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న పట్టు కూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపునకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిందంటే ఐరాస ఉండి లేనట్లే. తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది. వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది. ఈ రెండూ కలిసి వాషింగ్టన్ను సవాలు చేస్తున్నాయి. అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి.
చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు. మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు ట్రంప్ తీరుతెన్నులు ఉన్నాయి. అయితే అది జరగాలంటే అనేక చిక్కుముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరకకుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. భారతదేశం కూడా మదురో అరెస్టును ఖండించకుండా మౌనముద్రలో ఉంది. తాను భారత్ పట్ల సంతోషంగా లేనని ఇటీవల ట్రంప్ ప్రకటించాడు. అతగాడి ఆలోచన చమురుకోసమే అన్నది అందరికీ అర్థమైన అంశం. ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు నుంచి బంగ్లాదేశ్ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు. తదుపరి అంశం అగ్రరాజ్య దురాగతాలు. అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్ రిగాను గద్దెనెక్కించింది అమెరికా. సంబంధాలు చెడిన తర్వాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే ఆ 300 విమానాలు, 27,000 మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకుని అమెరికాలో విచారించి 40 ఏండ్ల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్ మీద దాడి చేసి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను పట్టుకొని తర్వాత ఉరితీసి చంపింది. హైతీ అధ్యక్షుడు జీన్ బెట్రాండ్ అరిస్లైడ్ను కిడ్నాప్ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్ అధ్యక్షుడు జువాన్ ఆర్లాండో హెర్నాండెనన్ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45 ఏండ్ల శిక్ష వేసింది. ట్రంప్ అతగాడిని క్షమించి జైలు నుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీయం చేసినందుకు ప్రధాని మహమ్మద్ మొసాదిక్ను తొలగించి నియంత షాను గద్దెనెక్కించింది. గ్వాటెమాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్ ఆరెంజ్ను తొలగించింది. అతనికి కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఖాసింను ఇరాక్లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దెనెక్కించిన నియంత నగో దిన్ డైమ్ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది. గ్రెనడాలో హడ్సన్ ఆస్టినన్ను తొలగించింది. లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది. ఈ దురాగతాలన్నీ అమెరికా ఆధిపత్యం కోసమేనన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వీటిని నిలువరించాలంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. తదుపరి అంశం నెత్తురోడుతున్న పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలి. ఇజ్రాయిల్ యుద్ధోన్మాద చర్యలతో పాలస్తీనా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజ్య హోదా కోసం 8 దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఇప్పటికీ పలు దేశాలు గుర్తించినా అమెరికా, ఇజ్రాయిల్ చర్యలు మాత్రం ఆటంకంగా మారుతున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం అమెరికా గాజా శాంతి ప్రణాళిక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నది. అనేక నాటకీయ పరిణామాల నడుమ ఈ ముసాయిదా తీర్మానానికి రష్యా, చైనా మినహా మిగిలిన దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే యుఎస్ తీసుకొచ్చిన ఈ తీర్మానం పాలస్తీనా హక్కులను పూర్తిగా విస్మరించి పీస్ కౌన్సిల్ అనే కొత్త వ్యవస్థను తీసుకొస్తుంది. ఇది పాలనలో పాలస్తీనియన్లను పూర్తిగా విస్మరిస్తుంది. యుఎన్ పాత్రను పరిమితం చేస్తుంది. పాలస్తీనాపై ఒక విధమైన ట్రస్టీషిప్ వంటి పాలన అమలవుతుంది. గాజా పునర్నిర్మాణం, సహాయం ఇలా అన్నీ అమెరికా కోరిన విధంగానే జరుగుతాయి. వెస్ట్ బ్యాంక్, గాజా మధ్య ఉన్న విభజనను ఇంకా పెంచుతుంది. అంటే 2 ప్రాంతాలను మరింతగా వేరు చేస్తుంది. మొత్తానికి ఈ తీర్మానం ద్వారా అన్నీ తాను కోరుకున్న విధంగానే జరగాలన్న కాంక్షను అమెరికా నెరవేర్చుకున్నది. వాస్తవానికి గాజా పరిపాలన పూర్తిగా పాలస్తీనియులదే కావాలి. గాజాలో ఇతర ఏ అంతర్జాతీయ శక్తి ప్రవేశించినా అది యుఎన్ స్పష్టమైన ఆదేశాల ప్రకారం పనిచేయాలి. పౌరులు, భద్రతా విభజనలను కాపాడటం, సాయం అందించే మార్గాలను సురక్షితంగా ఉంచాలి. అయితే ఇజ్రాయిల్ ఆక్రమణ దళాలు,
యుఎస్ ప్రాయోజిత శక్తులు ఉండటాన్ని బట్టి చూస్తే ఇవేవి జరగవని స్పష్టంగా అర్థమవుతున్నది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.